సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురైనటువంటి అభాగ్యులము, హరిజనులము. ఇప్పుడు మేము ప్రస్తుతానికి కడప జిల్లా సిద్ధోట మండలము మాధవరం పంచాయతీ ఎస్కేఆర్ నగర్లో నివాసం ఉన్నాము. ఇక్కడ మాకు ఎటువంటి జీవనాధారం లేదు. దానితో మేము ఉపాధి హామీ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాము. పని చేసుకుంటేనే మాకు జీవనాధారము. అటువంటి సమయంలో మాకు 2013లో రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేస్తే మేము రెవెన్యూ సదస్సులో మాకు భూమి మంజూరు చేస్తే మేము వ్యవసాయ కూలీలుగా బతుకుతామని వ్యవసాయ భూమి కోసం రెవెన్యూ సదస్సులో అర్జీలు నమోదు చేసుకున్నాము. అప్పుడు వచ్చినటువంటి అధికారులు మీకు 7వ విడత భూ పంపిణీలో భూమి పంపిణీ చేస్తామని చెప్పి అధికారులు ఎండార్స్మెంట్ నోటీసులు మాకు ఇచ్చారు. తదుపరి గ్రామ అసైన్మెంట్ కమిటీ కూడా జరిగి మాకు ఆ రోజు భూమి పట్టాలు ఇచ్చే సమయంలో రాజకీయ కారణాల వల్ల అంటే ప్రభుత్వం మారే సమయంలో ఈ పట్టాల విషయం ఆగిపోయింది. తర్వాత ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా మాకు పట్టాలు అయితే అందివ్వడం లేదు. మాకు 937 సర్వే నెంబర్లో భూమి అన్నారు. మా హరిజనుల కోసం అనేసి 1147 నుండి 1162 వరకు సబ్ డివిజన్ ఏర్పాటు చేసి 154 ఎకరాలు మీ హరిజనులకు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నుండి కూడా ఈ భూమి మీదే, మీకు మళ్ళా తదుపరి పట్టాలు ఇచ్చేంత వరకు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసుకుంటామని అన్నారు. ఆ రోజు నుండి మేము ఈ రోజుకి కూడా ఈ భూమి పైన ఎన్నో లక్షలు ఖర్చు చేసి జేసీబీలు పెట్టేసి పర్మిషన్ తీసుకొని జేసీలు పెట్టి దున్ని ఉలవలు జల్లుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఇటీవల కాలంలో మనకు నేషనల్ హైవే శాంక్షన్ కావడంలో మాకు కేటాయించబడినటువంటి సర్వే నెంబర్లు హైవేకి దగ్గరగా ఉండడం చేత కొంచెం అధికారులు అంటే కొంచెం రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి మా భూమి పైన పడి దౌర్జన్యాలు చేసి జేసీబీలు పెట్టి దున్నుతున్నారు. మేము వచ్చేసి నిలబడి ఈ జేసీబీలు ఎలా పెడుతున్నారు, మీరు ఎవరు, ఎందుకు వచ్చారని మేము అడిగితే మేము ఈ హైవే రోడ్డు కాంట్రాక్టర్ అయినటువంటి కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు వాళ్ళ పిఎంని ప్రాజెక్ట్ మేనేజర్ మేము ఆయన చెప్తే మేము ఇది చేశామని సుమారు దాదాపు ఒక 50 ఎకరాలు అంతా సదరం చేసి జేసీబీలతో పెట్టారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే మేము హైవే రోడ్డు కోసం టక్కుల కోసం అన్నారు. టక్కుల కోసం మహా అంటే ఎకరా లేదా 2 ఎకరాలు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ 30 ఎకరాల వరకు అంతా సదరం చేసి పెట్టారు. మేము నిలదీసి వాళ్ళని ఎన్నిక్కి పంపించేసి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా పిలిపించి ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మాకు కేటాయించబడిన సర్వే నెంబర్లు ఎవరికి ఇవ్వకూడదు సార్ అని మేము చెప్పించి ఎంఆర్ఓ గారు కూడా చెప్పి మరలా మేము వాళ్ళ జేసీబీలు ఆపించేసి వెళ్ళిచ్చాము. కాబట్టి ఈ విషయం మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మేము తపస్సు చేసుకుంటున్నా కూడా మాకు కేటాయించినటువంటి భూమి మాత్రం మాకు అందడం లేదు. కాబట్టి దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ఇక కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మేము వేడుకునేది ఏంటంటే మా నిరుపేదలమైనటువంటి మాకు మాత్రం భూమిని మంజూరు చేయండి, మాకు భూమిని మంజూరు చేసి మా జీవనాధారానికి సహాయం చేయండి అని మీకు మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కానీ పేదలం మేము అడిగితే 1 ఎకరా 1.5 ఎకరా మాకు భూమి కేటాయించండి అని అంటే ఎన్నో షాకులు చెప్తున్నారు. మీకు అసైన్మెంట్ కమిటీ జరగాల, మీకు భూమి ఇస్తాము, అప్పుడు కమిటీ జరిగేంత వరకు మీకు భూమి రాదంటారు. కానీ బడాబాబులు వస్తే వాళ్ళకి మాత్రం ఎకరాలు అప్పటికప్పుడే గంటలోనే తయారయ్యి ఆన్లైన్లో పాస్బుక్లు వచ్చేస్తాయి. మేము ఇంతమంది పేదలు అడిగితే మాత్రం 20 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూ ఉంటే మాకు ఒక భూమికి మంజూరు చేసేదానికి ఒక పట్టా కూడా ఇవ్వడంలే. ఏమంటే అసైన్మెంట్ కమిటీతే మీకు భూములు వస్తాయి, లేకపోతే రావు. ఇదే షాక్తో మమ్మల్ని నీరసించిపోతాను. మాకు ఎంతోమంది సీఎంలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, వీఆర్ఓలు మొత్తం ఎంతమంది మారిపోతున్నారో మా బతుకులు మాత్రం మారడంలే. అందరూ మారిపోతున్నారు. మళ్ళా సీఎంలు వస్తున్నారే కానీ మా గోడు మాత్రం ఎవరికి వినిపించడంలే. ఇకనైనా ఈసారైనా కూడా మా గోడు ఆలకించి మాకు భూపట్టాలు మంజూరు చేయగలరని మేము తెలియజేసుకుంటున్నాము. నమస్కారాలు. మేము సోమశిల ముంపు వాసులు అండి. మాది సిద్ధవాట మండలం ఎస్కేఆర్ నగరం హరిజన వాసులు అండి. మేము హరిజనులమండి. మాకు 2013లో అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా కమిటీ పాస్ అయింది. మాకు ఒక 70 మందికి నిరుపేదలకు ఏమీ లేనటువంటి ఒక సెంటు భూమి లేనటువంటి నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలని అప్పట్లో మాకు అసైన్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు వరకు దాదాపు 15 సంవత్సరాలు జరుగుతున్నా కానీ మా గోడు వినేవాళ్ళు ఎవరు లేరు. మేము సంవత్సరము ఈ భూమి దుండిదానికి కొక్కులేళ్ళు పెట్టించినాము, మా చేతులతో ఉలవలు వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాము. మేము ల్యాండ్ లేక వచ్చి తలకే ఎంఆర్ఓ, ఈఆర్ఓ, పోలీసు వాళ్ళు వచ్చి ఆపండి మీ భూమి చేయొద్దు అని ఇదే అధికారంతో చేస్తున్నారు. కానీ మాకు ఎటువంటి భరోసా లేదు. మా పేర్లతో 70 మంది మేము పేర్లు అసైన్మెంట్ ఇచ్చినాము. ఒక్కరి పేరుతో కూడా ఒక సెంటు స్థలం కూడా లేదు. అటువంటి మేము
ఈ రోజు ఒక వారం నుంచి మేము టెంట్లు వేసుకొని పిల్ల జల్లలతో అందరూ వచ్చి పండగ ముందరలో పనులు చేసుకోకుండా రోజుకొచ్చి 200 పనులు కూలీలకు పోయేట మేము చూడండి ఆడవాళ్ళంతా మొత్తం వచ్చారు. పండగలే మాకు ఏం లే, మా భూమి రావాలనే పట్టుదలతో మేము వచ్చినాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు గారు ఎవరైనా కానీ మాకు ఇదొక్క సాయం చేయండి. మేము ఇన్ని ఏళ్ళ కొద్దీ అంటే మేము ధనికులు, మేము పేదవాళ్ళమని మీరు చేయట్లేదో ఏమో మాకు అర్థం కాలేదు. ఒక్కొక్క మనిషికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అప్పటికప్పుడు గంటలలో ఆన్లైన్ చేసేస్తున్నారు. కానీ మేము ఇన్ని ఏళ్ళగా పోరాడుతున్నాము. ఏది ఎటువంటి మా పేర్లతో మా భూములు ఉన్నాయి, ఎవరికి ఆన్లైన్ లేవు, ఎటువంటి పేర్చి లేవు, ఎటువంటి పెండింగ్ లేవు. అటువంటి వారికి మాకు ఇయ్యచ్చు కదా. ఒకరిది మేము అడగలే. మాకై మేము సదును చేసుకొని కుక్కలను దుండుకొని పిల్ల జల్లతో కాపాడుకుంటూ వచ్చాము ఇన్నేళ్ళ తర్వాత. కానీ మమ్మల్ని దయ తెలిసే వారు లేరు సార్. మాకు దయచేసి మేము దళితుల మాలవాళ్ళము, మా ముంపువాసులం, మేము సోమశిల ముంపువాసులము. మాకు ఎటువంటి ఇల్లు వాకిలు కూడా మాకు సక్రంగా లేవు. అలాంటి వారికి ఎంతో అన్యాయం జరుగుతుంది. దయచేసి మీరు ఎంతవరకు షేర్ చేస్తారో చేయండి. మాకు న్యాయం కావాలా. కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని పోయి మాకు ఆన్లైన్ ఎక్కియండి మా భూములకు. దయచేసి ఇదే సార్, మేమందరం మా తరఫున మా ఆడవాళ్ళు చూడండి సార్, మేము ఏది లేకుండా మేము బతుకుతున్నాము. దయచేసి మాకు ఇదొక్కటి న్యాయం చేయండి సార్, ఇదే మేము కోరుకునేది. ఇదే సార్, మేము ఇప్పటికి ల్యాండ్లోకి వచ్చి 16 సంవత్సరాలు వెళ్ళిపోయి 17 సంవత్సరం పడింది. ఏం జరుగుతుంది ఇప్పుడు సార్? ఇప్పుడు హైవే వస్తుంది. హైవే వచ్చిన తర్వాత మేమేదో చూసుకుంటా పోతున్నాం. ఎవరు రాకుండా మా ల్యాండ్లోకి చూసుకుంటా పోతున్నాము. కానీ ఇప్పుడు ఎవరో వచ్చి కొక్కిలేన్లో రెండు లారీలు 2 కొక్కిలేన్లు వచ్చి అంతా చూడు సార్, మొత్తం 10 అడుగుల లోతు గుంతలు తవ్వించిపోయినారు. ఏమంటే మేము ఏంది మీరెంత ఆయన తట్టుగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. మేము ఆడవాళ్ళము. ఎవరో శ్రీనివాసులు అంట సార్, ఎవరో శ్రీనివాసులు అని ఆయన ఇట్లా మేము ఫోన్ చేసి మాట్లాడినాము. మాకు తెలియదు, మేము కడప మాది, మేము చేసుకుంటాము అని మాట్లాడుతుండ్రు. మాకు ఎవరైతే తెలియదు సార్. మాకు వాళ్ళు చెప్తే మేము విన్నాము. కానీ ఈ మాది ల్యాండ్ కూడా సుమారుగా ఒక 10 ఎకరాల కనుక దున్నిచ్చినా సార్. చూడండి సార్, ఒకసారి చూపిండి, మీడియా ముఖానికి చూపిండి. 10 ఎకరాల కనుక మా ల్యాండ్ మాకు తెలియకుండానే 50 ఎకరాల కనుక మొత్తం చదువు చేయించినారు. మేము ఎవరిని అడగాలి సార్? మా గోడ ఎవరు చెప్పుకోవాలా? మేము వచ్చినప్పుడు వాళ్ళు కొక్కిలేని డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని అడిగినా మీరు ఎవరు పెట్టించినారు, మీరు దీనికంటే ఆయన ఫోన్లో మాట్లాడి మేము ఓన్లీ పిఏలము డ్రైవర్లము ఎమ్మెల్యే పిఏ అని చెప్పినారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ పేదవారికి వద్దని అంటదే, ఏమందో పేదవారికి న్యాయం చేయాలని అంటది. కానీ ధనికులకు న్యాయం చేయాలని ఎవరు కోరుకోరు సార్. ఈ దృష్టికి అసలు ఏం జరుగుతుందో మాకే తెలియలేదు సార్. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు చేయండి సార్. శ్రీనివాసులు రెడ్డి ఏం చెప్పారంటే శ్రీనివాసులు అని చెప్పినారు. వాళ్ళు పిఏ మాట్లాడితే వాళ్ళు మేము ఇక్కడ టెంట్ వేస్తున్నాము, 20 రూములు కడుతున్నాము ఇక్కడ, మీదే మాది, మా ఊరు కాదు, మా ఆధార్ కార్డు లేదు, మా ఏమి లేవు, అవి మీకే. ఇప్పుడు అడ్డుకోకండి మళ్ళీ. ఏం సార్ 2 ఏళ్ళ వరకు కాంటాక్ట్లు ఇచ్చే మళ్ళీ అడ్డుకుంటే మళ్ళీ వాళ్ళు పోరుగా సార్. అందుకని ఇప్పుడు మేము అడ్డుకొని మాది మేము దక్కించుకోవాలని పిల్లాజలతో మేము టెంట్ వేసుకొని ఇక్కడనే ఉన్నాము సార్. అన్నం నీళ్ళు లేకుండా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేసుకుంటా మేము ఇక్కడనే ఉన్నాము. దీనికి మీరు న్యాయం చేయాలా. పైకి పోయిందనక మనకు మన పిఎం దృష్టికి తీసుకొని పోయేదనక మాకు న్యాయం చేయండి సార్. అదొక్కటే మేము కోరుకునేది. ఆడవాళ్ళకి ఇదే ఈ సంక్రాంతి పండుగ ఇదొక భిక్ష పెట్టండి సార్. మాకు ఏం అవసరం లేదు సార్. ఇదే సార్. ధన్యవాదాలు సార్. పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్కి, అందరికీ మా విన్నపం ఏమంటే, మేము చాలా పేదవాళ్ళము, మునకపాంతం వాళ్ళం. మేమందరం కూలి చేసుకుంటేనే తినాలా, లేకపోతే లేదు. మా సహాయం ఎందుకు చేయమంటామంటే, ఇక్కడ మేము ఇన్నేళ్ళుగా మేము సాగు చేసుకుంటాము ఈ భూములను. కానీ బడాబాబులు కన్ను ఇక్కడ పడింది. ఎందుకంటే హైవే రోడ్డు పడింది ఇక్కడ, అందుకని వాళ్ళకి పడింది. మేము చేసుకునేటప్పుడు మాత్రము అడ్డొచ్చరు అందరూ. వాళ్ళు చేసుకుంటే చూడు, ఒక్కొక్కరికి వాళ్ళకి ఎట్టిచ్చారు పటాలు. 20 ఎకరాలకు 10 ఎకరాలకు ఎందుకు ఇచ్చిండ్రు? మేము దళితులమని మాకు 1 ఎకరా లేకుండ్రు. ఇప్పుడు హైవే వచ్చిందని ఇది కూడా లేకుండా చేయాలని అడ్డపడతాండ్రు. మేము వచ్చేతలకి ఇక్కడ కుక్కలైన్లు పెట్టి తీస్తూ ఉండరు. తీసిన తర్వాత మేము వచ్చి అడిగినాం మీరు ఎవరు అని. మీరు ఎవరంటే ఎమ్మెల్యే గారు భర్త మాకు శ్రీనివాసులు గారు చెప్పినారు. వాళ్ళు పిఎం మేము ఇక్కడ పనిచేస్తాము, మీ చేతనైంది మీరు చేసుకోండి, ఆయన కానీ ఆపితే మేము ఆపుతామన్నారు. మళ్ళీ అదే అట్టుండగా గొడవలు ఎట్ట ఆపినాము, కొంచెం ఆపలే, కొట్లాడుకున్నాం, గొడవలు అయినాయి. మా ఆడవాళ్ళ మీద దూసిగా ప్రవర్తించిండ్రు. మళ్ళీ వచ్చేసి మా ఊరే జింకా ఓబులేసనని మాకు ఎంత న్యూసెన్స్ చేస్తాడు అంటే అంత చేస్తాడు. మేము మాలాల మంది లేకుండా గతంలో కూడా మమ్మల్ని తిట్టిండు.
మాలమండలారా మీ వల్ల ఏమవుద్దో చేసుకోండి అని తిట్టిండు. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చిండు, కారు వేసుకొని వచ్చిండు, మా మీద దూసుకొని పోతుంది కారు. మేము ఆడవాళ్ళమందరం ఊరోనే పోయినాము, ఎవరో సార్ వచ్చిండేమో మా అన్నవి చెప్పుకుందామని పోతే జింకా ఓవలేసని కారు కూడా మమ్మల్ని తోసేసుకొని పోతాండి ఆడవాళ్ళందరినీ. దయచేసి న్యాయం చేయండి మాకు, మేము దళితులము, కూటికి గుడ్డకు లేని వాళ్ళము, మాకు న్యాయం చేయండి. సభాపూర్వంగా అదే చెప్తాడు, మాకు న్యాయం చేయండి. ఇక్కడ మేము ఎస్కే నగర్ హరిజన వాళ్ళలో ఉండే గ్రామస్తులు, మేము ముంపు వాసులకు మాకు ఇక్కడ భూమి కేటాయించినారు అసైన్మెంట్లో. కానీ నిన్న ఇక్కడ వచ్చి చదును చేస్తూ ఉంటే అడ్డగిచ్చినాము, వాళ్ళు వచ్చేసి ఆపేసినారు. వాళ్ళు మీరెవరు ఎవరు చెప్పారంటే మేము ఫలానా శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ పిఏని చంద్రశేఖర్ రెడ్డి అనేసి మాట్లాడినాడు. తర్వాత ఆడ ఆఫ్ చేసినాము, వెళ్ళిపోయినాము. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు ఒక బండి వచ్చింది బ్లాక్ది 0099. అది ఎవరిదని అడిగితే ఫలానా శ్రీనివాసులు రెడ్డి వాసన్న ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు కడప డిస్టిక్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికంతా వచ్చి అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తా ఉంటే మా ఆడవాళ్ళంతా అడ్డగిచ్చినారు. అతను నిలబెట్టకుండా ఫోర్స్గా వెళ్ళిపోయినాడు మా మీద నుంచి. తర్వాత వచ్చేసి ఇక్కడ అతనికి సహకరించిన అతను జింకా ఓబులేసు వాళ్ళు లేనిపోయిన పేపర్లు తెచ్చి భూములు మా పేరు మీద ఉన్నాయి, మా తాత ముత్తాత గారి నుంచి ఉన్నాయి, ఎంఆర్ఓ గారికి వెళ్ళినారు. మొత్తానికైతే శ్రీనివాసరెడ్డి పేరే బయటకు వస్తుంది వాసన్నది. అతను కడప పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆమె వచ్చేసి మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు. మాకు దయవుంచి మీ నాయకులంతా మా పేదవాళ్ళకు సహాయం చేయాలి, కానీ మా నోటికాడ మీరు తీయకూడదు, ఇటువంటి తప్పు. ఇది మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం. మా గ్రామ ప్రజలంతా 2 రోజుల నుంచి మేము ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే ఉన్నాము. మీరు దయవుంచి ఈ భూముల జోలికి రాకుండా మా పేదలకు న్యాయం చేయండి. మీరు దీనికోసమే కదా ఉండేది. ఎమ్మెల్యేలు కానీ పొలిట్ బ్యూరో సభ్యులు కానీ మండల నాయకులు కానీ ఎవరైనా సరే మా పేదలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.